హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఊర్లలో రజనీకాంత్ షూటింగ్ జరుగుతుందని చెప్పేసి వెళ్తాం అనుకున్నాం. పక్కనే పారాయణ ఉన్నాడు. పాలైనా బాగా చేస్తుంది. అనకంటే ఎక్కువ లేదామా సరే తమ్మాపు కారోడు బయ్యాలు వస్తాను. అదే నీరు సినిమా చూసినావరా? నేను చూడాలా కళ్ళు ఉందిరా. నాకు నచ్చింది ఆ పిల్ల వేసిన ఫ్రెండ్ క్యారెక్టర్ సూపర్ వేసిన పిల్ల. ఇంకా స్టార్ట్ చేసి అట్లా చేస్తాను. బ్రేకర్ తీసుకోవాలి. ఇప్పుడే తప్పెట్ల ఊరు దాటాము. తప్పెట్ల తర్వాత చిన్నదే తప్పెట్ల, ఇది తప్పెట్ల దాటాన్ని ఏదో ఊరు. నెక్స్ట్ కమలాపురమే కదా. కమలాపురం దాటినాము, అది నుంచి రాలేదు ఇంకా. నెక్స్ట్ వల్లూరా కమలాపురమా నుంచి వస్తాను. బ్రిడ్జ్ వస్తుంది అన్న. బ్రిడ్జ్ తర్వాత అయినా కమలాపురమా వల్లూరా? కమలాపురం ఊరని వల్లూరు తర్వాత కమలాపురమే కదా. ఈ పక్కన వల్లూరుకి వల్లూరుకి పక్కన కమలాపురమేనా? కమలాపురమా? ఇది కమలాపురమేనా? కమలాపురం అంట. ఇదే కమలాపురం అంట. పోయేదే కమలాపురం అంట. నెక్స్ట్ వచ్చేది వల్లూరు. ఆఫ్ఘన్ సెక్షన్ ఏది మామూలు రైట్ ఇది ఇదే ఆ పక్క ట్రైన్. ఆ పక్క ఒకటి ఉంది ట్రైన్. ఇది మామూలు పాత కొత్తది పగిలిందే. కొత్తదే పడిపోయింది రమ్మ. పడిపోయిందా? ఇది పడిపోయిందంట. ఏం ఊర్లో ఎట్ట పడిపోయినాయి రా బ్రిడ్జిలు? వాటర్ ఫోర్స్ ఎక్కువ వల్ల రాజశేఖర్ రెడ్డి కట్టించింది. అసలు పడిపోలే కదరా? అవునా? అది రాజశేఖర్ రెడ్డి కట్టించిందా? మళ్ళీ ఆ పక్క అన్ని పడిపోలే, ఇది ఎందుకు పడిపోయింది అంటే ఈ ఊరికే బ్రిడ్జ్ అర్హత లేనట్టుందిరా. మళ్ళా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మళ్ళీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంతా. పాతది పడిపోయింది. అమ్ములు
ఇంకా ఇదంతా కట్టా అన్నారు రోడ్డు మెయిన్ రోడ్డుకి వెళ్ళడానికి. ముందు కూడా అదే రోడ్డేనారా? కాదు కాదు, కొత్త బ్రిడ్జ్ కూడా పడిపోయింది అన్నావు కదా, ఇదే బ్రిడ్జ్ ఇదే కంటిన్యూ ఉందండి. అన్ననే కదా రీసెంట్గా వాహనాలు వచ్చి పడిపోయింది. కరెక్టే రా, మళ్ళీ ఈ పక్క నుంచి కనెక్టింగ్ చేస్తున్నారు కదా, అది కనెక్టింగ్ ఈడే ఉన్నిందా అని ఆడిపోతుంది. ఆడిపోతుంది పోతావా ఆయన ఎవరు ఇది? రొట్టెగాడు ఒక పిల్ల ఏం ఫ్యాక్టరీ రా? ఏందా మైనింగ్ ఆడదాం ఆంధ్ర ప్రోగ్రామ్ అయిపోయింది. అది ఎర్రగుంట్లలో ఇది ఫ్యాక్టరీ అంట. అది ఫ్యాక్టరీ అంట. మన కడపలో కూడా అంత పెద్ద ఫ్యాక్టరీ ఆడలేదు. చాలా పెద్దది. లోపల పనిచేసే కార్మికులు ఇక్కడ బాగా కనిపిస్తుందిరా. మన కడపలో కూడా మనం కూడా స్థలాలు తీసుకుంటాం. ఎట్లాంటి ఏం చెప్పలేము రా. కొని పెట్టి పడతగితే అది ఎప్పుడో దానికి ఉపయోగపడుతుంది, దేనికో దానికి ఉపయోగపడుతుంది. కెమెరా కెమెరా కాదు కెమెరా కాదురా, ల్యాండ్ నేను చెప్పేది అది రాయచూరు అన్నావు కదా, అది కూడా చెప్పలేము ఏదానికి ఏది ఉపయోగపడుతుంది అనేది. ఆడ ఫ్యాక్టరీ ఉండాలి, ఇక్కడ చిన్న ఫ్యాక్టరీ ఉంటుంది. ఈ మొఖం మొత్తం పెద్దది దిగరాడు అదేరా ఇది కూడా ఇదో మా ఆగురా పోయి చూసా. ఏంద్రా ఎట్ట పడితే కాకది ఇంకా ఆగురా. రాళ్ళ మైనింగ్ ఇదంతా. ఏంద్రా ఈ బండలన్నీ ఆటోమేటిక్గా ఉన్నాయారా మన భూమిలో? చెప్పేది అదే తింగరాడు, మన ఇది ఏరియా అంతా అదేరా భూమిలో. భూమిలో బండలు ఉండే ఏరియానా ఇది? చదువుకోలే, 7వ తరగతిలోనో 6వ తరగతిలోనో వస్తాయి కదా మైనింగ్ ఏరియా ఇది. ఏం కదా కరెక్టేరా. భూమిలో ఎట్టు వచ్చినాయంటావు ఇవన్నీ? ఎటు వస్తాయిందిరా? ఇప్పుడు కొండల మీద గుళ్ళు కట్టేది ఎట్లా చోట్ల స్పాటెడ్ చేసి కడతారు. ఏదో పెద్ద చెరువు ఉన్నట్టు తోవి తగ్గినారు అంతా. మొత్తం కిందంతా ఉంటుంది అయ్యే. ఇంకా అంతే, ఎంత దూరం వస్తే అంత తోక్కుండా పోతారులా. అంతే కటింగ్ చేసుకుంటారు. ఇదంతా ఎందుకు రా ఇట్లా షేపులు కట్ చేసినారు? అదంతా తోగచ్చు కదా. తోవేది కటింగ్ రా వేసేది. కరెక్టేరా. ఇప్పుడు ఆడ తోగి కట్ చేసుకుంటే ఇట్లా కట్ చేసినారు కదా, అట్టే చక్కగా తోగిండొచ్చు కదా. ఊరికి
వాడు ఏడదాకా వాడు ఎంతవరకు పాడుకుంటా ఆహా. షూటింగ్ అనుకున్నాను కానీ గండికోట ఉందా ఈ ఇంటికి 47 కిలోమీటర్స్ చూపిస్తుంది. గండికోటతో బయలుదేరాం ఇంకా అక్కడ పోయి చూడాలి షూటింగ్ స్టార్టింగ్ చూసుకొని షూటింగ్ ఎక్కడ జరుగుతుంది గండికోట కూడా వ్యూ చూడాలి కదా. వెళ్ళిపోతాం ఆల్రెడీ గండికోట ఒకసారి ఇంధనాలు చెక్ చేసుకుందామా. మొత్తం ఎక్కడ ఉండేది జిల్లాలో అదే రాయపడ రైల్వే కోర్టు దగ్గర కదా. అంటే ఆ కమలాపురం దాటి ఎప్పుడు రాలేరా ఈ రూట్లో నేను ఇప్పుడు వరకు రాలేదు. టైంలో పెట్టింది ఆ లాంగ్లో ఉంది వచ్చి బేస్గా కనిపిస్తుంది కనపడాలి కెమెరా కదా. అద్దా ఆడ కనిపిస్తుంది ఇప్పుడు కనిపించిందిరా. కనిపించేది నాకు రాశాను ఆడ రాసినారు వెనకాల రాశాను వెనకాల రాసినారా. కరెక్ట్ అది పోయి పబ్జి ఆడదామా. పబ్జి ఆడదామా ఆడవి ఎంట్రీ ఫేస్ కదా. అన్నీ రీసెర్చ్ రూములు
ఒకటి వస్తుంది. ఇవన్నీ ఒకటి ఏసీలు అది. ఇది యాక్చువల్గా రూప్ పాయింట్. రూప్ పాయింటా? ఇది అంటే ఈ నుంచి అట్లా నడుచుకుంటూ ఆడ ఎగ్జిట్ ఆడుంది. ఎగ్జిట్ అదే అది ఆ బిల్డింగ్ కాడికి. ఆ బిల్డింగ్ వరకు అది తాళ్ళు కట్టుకొని పోతారులా. ఏమన్నారమ్మా డగాళ్ళు ఇప్పుడు ఆడ నుంచి మధ్యలో ఉచ్చ పడుతుంది కదరా అదొకటి రూప్దే. నడుచుకుంటా అదంటే నడుచుకుంటూ పోవచ్చులే. ఇది ఒక వ్యూ రా. కనపడుతుందా ఏది? కొండలు. ఆడ కొండలు. ఆ కొండల కాడికి పోయి ఇదే ఆ పక్కదే. ఆ పక్కటి వెనకాల పైన పొడుగుతుంటాయి. అది బిల్డింగ్ ఉన్నాయి చూడ. కొండలు కొండలు. సాయంత్రం పూట్లు అయితే అదే నైట్ టైమే. ఇక్కడ ఇదంతా నైట్ టైమే, కేవలం రాత్రి వరకే. కాలు నిప్పులు ఫోటో చాలా పెద్దగా అయింది. పగిలిపోయింది. మన అమృతులు వచ్చి అమృతం కొట్టేసి అంత పోతే ఎంత బాగుంది. యాక్చువల్ నేను రాలే ఫస్ట్ ఇంటికి. అది లోపల పోయినా రావడాలు అది మొత్తం ఏం లేదు అనుకుంటాను నేను. మళ్ళీ సుభాష్ గారు నేను వచ్చిన నైట్ వాటి వస్తే ఆడితే అప్పుడు వేస్తారు. వీకెండ్ ఇప్పుడే కోట దగ్గరకు వచ్చేసి కోటలోకి ఎంటర్ అయిపోతున్నాం. ఇంకా आ गया हमारा कोटा. ఇక్కడ డ్రైవింగ్ చేసే చాలు ఇంకా హెవీ డ్రైవర్ స్కిల్స్ ఇచ్చేయచ్చు. కారా కార్లు వస్తాయి లోపలికి. లోపలికి వస్తాయిలేరా, అదే చెప్పేది. కార్లకు కాదురా, బైక్లకి. బైక్లు అమ్మ గాడు తోలినారంటే ఇంకా ఆటోమేటిక్ ఇచ్చిపడతాయి నాకు. చార్మినార్ ఫస్ట్ చార్మినార్. ఇది ఫస్ట్ చార్మినార్. అది జైలు. జైలు అది టెంపుల్ కదా. ఇంకా టెంపుల్ అది బందీ ఖానా జైలు. పోయేద్దామా? పోయినా వెళ్ళకి పోయినా బాబా. ఇప్పుడు పోదాం బాబోయ్. ఇదే ఉండదు. ఇదే కోసమన్నా పోయేద్దాం. చీకట్రా ఏముండదు అసలు. సత్రం లాగా కిచెన్ మీటింగ్ పెట్టుకునే అలాగే ఎంత దిగిడ అంత ఇటా నా పోవాల్సింది పైగా. అరే కాదురా, మొన్న కడప స్మార్ట్ సిటీ అదే అనుకుంటాలే చూపించా. అదే అనుకుంటాలే చూపించండి. ఆ రూటేలే. ఎటా ఇటే పోదామా? ఈడ ఎక్కేది అనుకుందే.
ఇప్పుడే బండి అక్కడ పార్క్ చేసేసి ఇంకా ఎక్కినాము, పోతున్నాం కోటలోకి ఎంటర్ కావడానికి. ఫస్ట్ అదే కోట లోపలికి వచ్చినాము, ఇంకా ఆ లోపలికి పోవడానికి బయట ఒకసారి చూసుకుంటాను. ఇక్కడ కోనేరంట, దీన్ని కొంచెం కోనేరు కడికి చేపలు వాటర్ పెట్టి నీళ్లు బీగి పడే చెట్టు ఉంటాయి. నీళ్ళు ఎందుకు బిగుతారు? అదాడా ఏ పొలాలు ఏం లేవు. అదే సినిమా చూసిన అది. ఏం సినిమా? అరవింద సమేతలో అరవింద సమేత సన్ ఆఫ్ సత్యం వన్ ప్యాలెస్ చూపిస్తారు చూడ. ప్యాలెస్ ఎవరిది? ఉపేంద్రదా? ఉపేంద్ర ఆడున్నాడు రా అరవింద సమేతలో. అరవింద సమేత కాదు, సన్ ఆఫ్ సత్యం. సన్ ఆఫ్ మన కోట చూపిస్తారు చూడు, ఇల్లు అతంతా ఇప్పుడు లోపల పోతుంది. ఇంద్ర ఇది అంట ఆడేంద్ర రూమ్లన్నీ ఏంద్ర అది? మసీదా? అదంతా మసీదేనా? ఎవరు లేరురా జనాలు ఉంటారు. అసలు గ్యాప్ ఉండదు తెలుసా నచ్చనికి. అంటే ఎవరు లేరు కాబట్టి నీకు ప్రశాంతంగా ఉంటుంది. ఫుల్ జనాలు ఉన్నప్పుడు అసలు నేను వచ్చిన సౌచివాలయమా? టాయిలెట్ సౌచివాలయం అంటే టాయిలెట్స్. నేను ఇంకా సచివాలయం అనుకున్నాను. వద్దులే కట్ చేసేయాలి ఇది అక్కడి వరకు. అరే వాటర్ బాటిల్ తెచ్చుకునేట్టు బాగుంటుందిరా. చేస్తావా పొయ్యి? దగ్గరే కదా. వే నీళ్ళు తప్పికిరా, ఏం చేయలేదు. దగ్గరే కదా వే. ఎవరన్నా అడిగితే మా చాలాసేపటి నుంచి నీళ్ళు తాగాల, మధ్యలో మధ్య తాగినా నీళ్ళు తాగాల. అప్పుడే డిహైడ్రేట్ ఏం కాదు, మనం చాలా దూరం నడుచుకుంటూ పోతాం కదా. మళ్ళీ ఎందుకు అని టెంపరీ టూ హై అంట మొబైల్. బయట ఎక్కువసేపు నిలబెట్టి ఉండవరా, కట్ చేసుకుంటుంది. ఫస్ట్ టైం కొండకోటకు వచ్చేసిన. ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అసలు. గంటికోటది ఇది ఇప్పుడు కరెక్టా తమ్ముడు లేదు. మాతో సడన్ ట్రిప్లు అన్నీ ఇటు ఉంటాయి. మేము అసలు ఏం అనుకోలే, పోవాల్సింది ఒక చోటుకి అనుకున్నాము, కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాము కదరా. కట్టే తీసుకొని సాగకూడదామా? ఎవరో అడిగిరా, పరిగెత్తనా నేను. రోడ్డు కట్టినారా ఆ పక్కకు పోయేదానికి? అద్దాలు తెచ్చుకునే పోయింటుందిరా. ఒక రకంగా వ్యూ పాయింట్ చూసుకుని మావులి టీడీ మొత్తం అంతా. ఎక్కడికి రా? ఆడికా? ఈ పైన నుంచి ఉంది కదా దారి, లేదా ఆడ కట్ అయిపోయిందా? ఆడ దిగేదానికన్నా లేదా? ఏడుంది కదా దిగేదానికి. పోదాం, దిగుతా ఆడ నుంచే దిగుతా.
లేదు ఇంత ముందు ఆ, ఇప్పుడు కట్టినారు ఇల్లు. అవునులే ఏదో రీసెంట్ కట్టినట్టు కనిపిస్తుంది ఇలా. ముందు లేదు అసలు వీళ్ళు కట్టుకునేట్టున్నారు. వీళ్ళు ఎందుకు కడతారు అమ్మ అసలు పెట్టాలి. అదో శుద్ధరా ఎంత కనిపిస్తా సున్నము. సున్నం సున్నం అదే వీళ్ళు సున్నం వేసినారు కావాలని. అదేరా వీళ్ళు సున్నం వేసినారు, అదే నేను చెప్పేది. కనుక్కోకుండా ఉండను ఇక ఆ, అర్థాన్ని నేను. పాతకాలం సున్నము అయ్యే వేసి కదా కడతా ఉంది. ఎట్టుంది రాజా కోట మనది, మన చరిత్ర. నువ్వు వాటర్ బాటిల్ తీసుకుంటే ప్రశాంతంగా ఇంకా చూసింటాం మనము. నీళ్ళు దొరక ఏడాలాడదామా అని ఉంది. ఆడ నుంచి ఆడే దగ్గర రా, పోయొచ్చినా పోయింటది. ఊరే బండి ఆడబెట్టాము, ఆడ నుంచి ఆడికి వచ్చినాము అంతేరా. ఆ కింద బోటింగ్ తిరుగుతారు. ఆ కిందనా ఏం రా, నన్ను వదిలేసి వెళ్ళిపోతానా అంటే నేను ఎట్ రావాలరా? కొంచెమన్నా సపోర్ట్ ఉండవరా కొండల మీద నాకు? కొంచెం బిట్రా పట్టుకుందిరా అన్న, ఎందుకంటే కొంచెము మిస్ అయినా ఇదవుతుంది కదా, అందుకు. నాకు ముందే లాంగ్ డిస్టెన్స్ అంటే ఎక్కువ భయం, లోతులు అంటే. ఫోటోషాప్ తీసుకుందామా? చెప్పరా, దానిపైన వేసింది. నన్ను ఎట పట్టుకొని సపోర్ట్ ఇస్తున్నాడు. పడుకోండి. ఏం నవాబుల్దా? బీడే చేసింది ఆ పైన. సినిమా పేరు నవాబా? ఎవరిది? విజయ సేతుపతి గాంధీ. ఈడెవడో ఓకే బంగారం అంట, అఫ్జల్ అంట, పేర్లంతా రాసుకొని పోయినారు తిక్క తిక్క నా కొడుకులంతా. కింద బోట్ దిగుతారా? ఏ ఏం రా, రాళ్ళ మధ్యలో నన్ను వదిలేసి నువ్వు ఇష్టానుసారం పోతే, అది మధ్యలో లోయ పక్క నన్ను వదిలిపెట్టి పోతానా బాగా? ఈడ కావాలంటే వదులు, ఇటు ఒకటి పట్టుకుంటా. మళ్ళీ మొన్న మట్టిలో అయినట్టు అయింది అనుకో, ఇక్కడ మళ్ళీ కనపడడం కూడా కనపడవు ఎంకలు. ఇటే చూడరా, ఉడతా ఊచి ఎక్కడికి వెళ్తావు వచ్చి. బయట వస్తున్నారా? ఒకటి రెండు తిరుగుతాను కింద బోట్లు. ఆడొకటి ఆడొకటి ఉంది. ప్రతిసారి అంటాడు మీరు నేను కాపాడుకుంటున్న ప్రాణాలని, ఇప్పుడు మాత్రం కాపాడుకుంటాడు. చెయ్యి
నాకు సపోర్ట్ దొరికితే ఏదైనా ఇచ్చా. ఇక్కడ రాళ్ళన్నీ దింకొచ్చేసినారు, అసలు లేవు ఇవన్నీ. ఆ. జరగదు కదా ఇదేమి. జరగవరా, అన్నీ పెట్టినారు ఇప్పుడు. మీసం గండికోట ట్రిక్ చేసాం, ట్రెక్కింగ్ కోట ట్రెక్కింగ్ అన్నీ. ఉరుమ్మమ్మమ్మ కోట ఇవన్నీ లేవురా, దెంకొచ్చేసినారు. ఎత్తుక చేసినారా ఇవన్నీ రాళ్ళు? లేవు, ఇంత పైకి ఎత్తుక చేసినారా? అయ్యే పెట్టినారు, దెంకొచ్చేసి. అసలు లేవు ఇంకా. చూడు వ్యూ పాయింట్ వెనకలో బాగుందిరా, వెనకలు ఇట్టుంది కాబట్టి ఫోటో తీసుకుందామా?